కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఈ ఉదయ కాలము దేవుడు మనకిచ్చిన ప్రశస్తమైన ఈ సమయాన్ని మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో ఆయన పాదాల దగ్గర ఆయన మన కొరకై కల్వరి శిలువలో చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఆయన పూజార్హుడు, స్తోత్రార్హుడు కాబట్టి ఆయనను మనము స్తుతించుదామండి. మన కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆఖరి రక్తం పొట్టు వరకు చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచినటువంటి పరలోకానికి ఆరోహణుడై మరలా మన మధ్యకు తిరిగి రానయ్యున్న యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆయన కృపలను తలంచుకొనొచ్చు. ఆయన చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞత కలిగి ప్రార్థనలో ఆయనను వేడుకుందాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈ పల్నాడు ప్రాంతంలో దేవుని సేవకులు నాన్నగారు ప్రారంభించిన ఈ సేవను కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తున్నందుకై, అలాగే బ్రదర్స్ అందరినీ బలపరిచి వాడుకోనాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొద్దిమంది లేచి నిలబడి ప్రార్థనలో నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ నెల 30వ తారీఖున ప్రత్యేకమైనటువంటి ఒక స్తుతి కూటం ఉన్నది కేవీఆర్ గార్డెన్స్లో. ఆ దినాన బాప్తిస్మములు కూడా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి మీరు బాప్తిస్మాలు కావాల్సిన వారు, సిద్ధపడిన వారు దయచేసి మీ పేర్లను ఇవ్వండి. ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడు యేసురాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ముఖ్యముగా ఈ పల్నాడు ప్రాంత సేవను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసులు నాన్నగారు ప్రారంభించినటువంటి ఈ సేవను కొనసాగింపజేయించినందుకే మీకు వందనములు. ఈ దినం జరుగుతున్న ఆరాధనలన్నింటినీ హిల్ కాలనీలోను, రైట్ బ్యాంక్లోను, ఇక్కడ మాచర్లలోను ప్రభా, అలాగే పాల్వాయి గేటు, పాత పాల్వాయిలో, అలాగే ప్రభా నాయన ఇంకా దుర్గిలోను ప్రభా, గురజాల మాచురం, దామర్చెల్ల, సారంగపల్లి అగ్రహారం, తండ్రి క్రోసూరులో కూడా జరుగుతున్న సేవకు మీరు ముద్ర వేసి బ్రదర్స్ అందరినీ మీరు బలపరిచి వాడుకోనండి. అలాగే వృద్ధాప్యంలో మరి ముఖ్యంగా మీ దాసులు నాన్నగారు ఎంతో ప్రభా నాయన తండ్రి ప్రయాసపడుచుండగా తండ్రి వారికి మీ కాపుదల దయచేమి. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న దినాల్లో ఉంటుండగా ప్రభా మీ సిలువ సన్నిధిని, మీ కాపుదలను, మీ కంచెను ప్రభా మా చుట్టూ, మీ సిలువ రక్త కంచెను మా చుట్టూ కంచెగా మీరు ప్రోక్షించమని వేడుకొంచున్నాం. ఇదే కాలము మా స్థుతులపై ఆసీనులయ్యుండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి ఇంకా నూతన ఆత్మలను, నూతన ఉజ్జీవమును మా మీదకు పంపించండి. అంత్యదినములలో నా ఆత్మను జనులందరి మీదకు పంపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ప్రభా తండ్రి మీ యొక్క వాగ్దానమును ఈ దినాలలో నెరవేర్చి, యవనులు దర్శనములు కందరు, మీ వృద్ధులు కలలు కందరని వాగ్దానములను మీరు నెరవేర్చి మీ ఆత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించుమని ప్రభా ఏప్రిల్ 30వ తారీఖున నా యొక్క ఆత్మీయ పుట్టుక దినాన ప్రభా మంచిగా మేము స్తుతి ఆరాధన జరిగించుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం ప్రభా. కాబట్టి ఆ దినాన బ్యాప్టిజమ్స్ కూడా కొంతమంది ఆయన తండ్రి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డలందరినీ కూడా మీరు చక్కగా ప్రార్థనలో వారు మరి ఇంకా ఎక్కువగా సిద్ధపడడానికి మీరు సహాయం చేసి నాయన కృప చూపించి ఆ దినాన మాకు మంచి వాతావరణం ఇచ్చి ప్రభా నాయన మీ సిలువ సన్నిధిని మాకు అనుగ్రహించి దీవించమని. ఈ కరోనా వైరస్ వలన ప్రభా మేము మాచవరం కూటాలను దాన్ని వాయిదా వేయడం జరిగినది కనుక ప్రభా మరి ఒక డేట్స్లో మరి మే నెలలో తండ్రి మాకు మీ చిత్తాన్ని చూపించండి, చక్కగా జరిగించుకోవడానికి సహాయము చేయమని. ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి, ప్రతి దైవజనుని మీరు బలపరిచి, ప్రతి విశ్వాసిని మీరు బలపరిచి, ఆత్మలో శరీరంలో నాయన ప్రతి వ్యాధి బాధ రుగ్మతలన్నిటి నుండి మీరు విడిపించి సహాయము చేయమని మా స్తుతులపై ఆసీనులైండుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కొన్ని కోరసెస్ పాడుకుందాము యవనస్తుల కొరకు. కోర్స్ నంబర్ 101, బ్లెస్సింగ్ అండ్ ఆనర్ 101. Blessing and honor, glory and power be unto the Ancient of Days. From every nation, all of creation, bow before the Ancient of Days. Once again. Blessing and honor, glory and power be unto the Ancient of Days. From every nation,
363వ పాట పాడుకుందామండి. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా. 363. కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదకెనుగా.
వాక్యం వినబోయే ముందు మనందరం లేచి నిలబడి 4వ పాట పాడుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో.
నెరవేర్చు, వంచు, మలచు, నింపు అనే పల్లవి. దేవుని జీవాత్మనా మీదికి రాము. దేవుని జీవాత్మనా మీదికి రాము. విరచు, వంచు, మలచు, నింపు. దేవుని జీవాత్మనా మీదికి రాము. ఓ పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడు యేసు రాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుచున్న దేవుడవు, మాట తప్పని వాడవు, మా కొరకై కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడవు, ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి నాయన తండ్రి మా వలె మీరు శ్రమపడి తండ్రి నాయన మాకు సహాయము చేయి వాడవై ఉన్నావు తండ్రి. కనుక మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలము మీ మరణ పునరుద్ధానం లేని విశ్వాసం ఉంచుండగా మా విశ్వాసాన్ని బలపరచి ఒట్టివాడనైన నన్ను మీ ఆత్మతో అభిషేకించి మీ శిలువ చాటు మరుగు చేసుకుని నీ వాక్యంలో ఉన్న సత్యమును గ్రహించడానికి మా ఆత్మీయ కనులను మనోనేత్రములను తెరచి మాకు సహాయం చేయమని, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మేము బ్రతుకుచున్నామంటే నీ నోట నుండి వచ్చు మాట వలన మేము జీవిస్తున్నాము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వాక్యానుసారంగా ప్రభా మమ్మలను జీవింప చేయుచున్నందుకై మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం కూడి వచ్చిన ప్రియులందరినీ దీవించి బలపరిచి ప్రతి అవసర తక్కర్లను మీరు తీర్చుము. మీ వాక్యములో ఉన్న సత్యమును మేము గ్రహించి అనుసరించి నడుచుకోవటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, ఈ గత రాత్రి ఆత్మ వరములను గురించి ఒక చిన్న ఆలోచన చేశాము ఉపవాస ప్రార్థనలో. పౌలు భక్తుడు సంఘానికి తెలియజేస్తూ ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్పి, మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై అపేక్ష కలిగి దేవునిని మీరు అడగండి, ఆయన తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ వరములను మీకు అనుగ్రహిస్తాడు అని. ఆ తర్వాత ఆత్మ వరములు మనకి పనిచేసే స్థలములో ఉపయోగపడేటువంటి పనిముట్లుగా ఆ వరములు దేవుని సేవను విస్తరింప చేయటానికి ఉపయోగపడతాయని. ఆ తర్వాత వరములు అనేటువంటివి ఒక్కసారి ఇవ్వబడతాయి, వాటిని మనం వినియోగించుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా, భద్రపరుచుకుంటున్నామా అనేది మన చేతిలో ఉంటుంది. గిఫ్ట్ ఇట్స్ ఎ వన్ టైం ప్రజెంటేషన్. సహజంగా బహుమానాలు ఒకసారి ఇస్తారు అంతే. అది ఒక అకేషన్ కావచ్చు, ఒక బర్త్డే కావచ్చు, ఒక మంచి శుభకార్యం కావచ్చు, బహుమానాలు ఒకసారి ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడు మనకు అనేకమైన ఆత్మ వరములను అనుగ్రహించారు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందినట్లయితే నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీవు పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని సంపాదించుకుంటావని పేతురు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో తెలియజేస్తున్నాడు. అలాగే
ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై ప్రార్థించాలి, అడగాలి అని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినం ఆత్మ వరములను సంపాదించుకోవాలి. వాటి నిమిత్తమై మనం ఆ వచనాన్ని చదివి ముందుకు వెళ్ళిపోదాము. గత రాత్రి మనం ధ్యానం చేసిన వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితురని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనక ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు తన చిత్తము చొప్పున ప్రతివానికి. మారు మనసు నీవు పాపాల కొరకు పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతివానికి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ సంబంధమైన వరములను దేవుడు అనుగ్రహిస్తారు, బహుమానాలను ఇస్తారు. మనం ఏం చేస్తామంటే ఆ బహుమానాలను తీసుకొని ఆ వరములను తీసుకొని వెళ్ళి ఆ భూమిలో దాచిపెట్టినటువంటి వాని వలె చేస్తామన్నమాట. ఒక యజమానుడు, యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదండి. ఒక యజమానుడు తన దాసులను పిలిపించి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తలాంతులు గలవాడు ప్రయాసపడి ఆ 5 తలాంతులను వినియోగించి మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు కూడా అలాగే రెట్టింపుగా సంపాదించాడు. కానీ 1 తలాంతు కలిగిన వాడు ఏం చేశాడంటే దానిని రుమాలును కట్టి భూమిలో దాచిపెట్టి ఆ యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు తీసుకొచ్చి మరలా ఆయనకు అప్పచెప్తున్నప్పుడు యజమానుడు సంతోషించలేదు. ఎందుకు నేను అనవసరంగా ఈ తలాంతును నీకు ఇచ్చాను, వ్యర్థముగా నీవు దానిని భూమిలో దాచిపెట్టావు, దానిని వినియోగించలేదు. కలిగిన వానికి ఇవ్వండి, ఇతని దగ్గర ఉన్న తలాంతును తీసివేసి కలిగిన వానికి ఇవ్వండి, ఇతనిని తీసుకొని వెళ్ళి చీకటి కొట్టులో పడేయండి అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆత్మ వరములు నీకు ఇవ్వబడ్డాయా లేవా అని ఖచ్చితంగా ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఒక గాడ్ హ్యాస్ గివెన్ ఎ గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ సంబంధమైన వరములు ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తామంటే వీ డోంట్ యూజ్ ఇట్, వీ డోంట్ యూటిలైజ్, దానిని మనం ఉపయోగించము. దాని నిర్జీవముగా దానిని మనం ఏం చేస్తామంటే నిర్జీవముగా. ఏమంటే రైతు విత్తనాలు కొనుక్కొని వచ్చి మంచి శ్రేష్టమైన విత్తనాలు కొనుక్కొని వచ్చి ఇంట్లో గూట్లో పెట్టి ఏమండి పూజ చేస్తాడా? ఫలించు ఫలించు అని ఏం చేస్తాడండి? వాట్ డస్ హి డు? ఆ విత్తనములను తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టి నీళ్లు పోసి ఎరువులు వేసినప్పుడు మంచి ఫలములు ఫలిస్తాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకందరికీ వరములను ఇచ్చాడు. దానిని మనం వినియోగించినటువంటి నిర్జీవం చేసేటువంటి వారముగా, నిర్జీవముగా పడవేసి త్రొక్కివేసి, అందుకే వాక్యంలో మనం చూస్తాము యేసు ప్రభువారే చెప్పారు,
ముత్యములను తీసుకొని వెళ్ళి పందుల ఎదుట వేయకుడి. ఏం చేస్తాయంట పందులు? పందులకి ఏం తెలుస్తుంది ముత్యముల యొక్క విలువ? ఏం చేస్తాయండి పందులు? తొక్కి పడేస్తాయి కాళ్ళతో. ముత్యము యొక్క విలువ తెలియదు, పర్ల్స్ యొక్క విలువ పందులకి తెలియదు. పందికి తెలిసిందంతా కూడా ఆ బురదలో ఉన్నటువంటి ఆ మురికిని త్రాగటం, తినడమే తెలుసు. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన ఆత్మ వరములను నీవు నేను వాటిని ఫలభరితముగా వినియోగించని వారముగా మిగిలిపోతున్నామేమో ఆలోచించవలసిందిగా ఈ ఉదయకాలము మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, గత రాత్రి ఏమో ఆత్మ వరములను గురించి మాట్లాడాం, ఇప్పుడు ఆత్మ ఫలములను గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆత్మ వరములు ఇవ్వబడినప్పుడు నీవు ఆత్మ ఫలములు ఫలించేటువంటి వ్యక్తివిగా ఎదుగుతావు. నీకు దేవుడు ఒక వరం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఆత్మనిచ్చాడు, ఆ ఆత్మ దీపాన్ని వెలిగించాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో అగ్నిని మండించాడు, నీకు ఒక ఆత్మీయ వరాన్ని ఇచ్చాడు, నీవు దానిని నిర్లక్ష్య పెడుతున్నావు. కాబట్టి ఇక్కడ కొన్ని కారణాలు కనబడతాయి ప్రియమైన వాళ్ళ. ఎందుకు మనము ఫలించము? దేవుడు మనకి ఆత్మ సంబంధమైన వరములు ఇచ్చినా కూడా మొట్టమొదటి కారణము ఏదైనా ఉంది అంటే అది సోమరితనం. సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు, సోమరివాని చేను నేను దాటి రాగా. ఏమున్నాయంట దాని అందంతటా? ముండ్ల తుప్పలును బలు రక్కసి చెట్లును. ఏమండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం కూడా సోమరివాని గురించి తెలియజేస్తాడు. 24వ అధ్యాయము 30వ వచనము, సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. చూస్తున్నారా అందరూ మీ బైబిల్స్లో? ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధమైన వరములు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఫలించేటువంటి విధముగా నీవు జీవిస్తున్నావా లేదా? కాబట్టి మనం ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న వాక్య భాగాన్ని కూడా మీ బైబిల్స్ని త్రిప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, నిజమైన ద్రాక్షావళిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. అలాగే 5వ వచనం 15:5, యోహాను 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులముగా మనం, దేవుడు మనకు ఆత్మ సంబంధమైన వరములు, అనేక రకములైన టూల్స్ ఇచ్చాడు. గత రాత్రి మనం అదే జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మెకానిక్ ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి రకరకాలైన పనిముట్లతో వాహనం కావచ్చు, లేకపోతే ఇంకొక వస్తువులు కావచ్చు, రిపేర్ చేయడానికి వాటిని ఉపయోగిస్తాడు. అవి లేకుండా కూడా అతడు ఏం పని చేయలేడు. స్క్రూ డ్రైవర్ లేకుండా, కటింగ్ ప్లేయర్ లేకుండా, పైప్ రెంచ్ లేకుండా. ఏమండి, ఆటోమొబైల్స్లో ఇంకా ఎన్నో రకాలైనటువంటి పుల్లీస్ ఉంటాయి, చైన్ పుల్లీస్ ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ అవన్నీ కూడా
పనులను జరిగించడానికి ఉపయోగపడే టూల్స్, పనిముట్లు దేవుడు నీకు ఇచ్చాడు. నీవు పని చేయకుండా ఏం చేస్తున్నావు? వాటిని లోపల పెట్టేస్తున్నావు, ప్రక్కన పెట్టేస్తున్నావు. అందుకే నీవు ఫలించడం లేదు, అందుకే నీలో ఆత్మ ఫలాలు కనబడడం లేదు. అందుకే నీ జీవితము, ఆత్మీయ జీవితం నిస్సారముగా, సోమరి వాని చేను నేను దాటిరాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలను, దోలగొండ్లు దాని అంత పెరిగిపోయి ఉన్నాయట. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొని పరుండేదని అనుకొని అనుట వలన ఏం జరుగుతుందండి? దరిద్రత పరుగెత్తుకొని వస్తూ ఉంది, లేమి కలుగుతూ ఉంది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములో ఒక తలాంతు కలిగిన వాడు దానిని he నెవర్ యూజ్డ్ ఇట్. ఆయుధాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, అంటే మిలిటరీ వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఆయుధాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, నెలకొకసారి కానీ ఆ ఆయుధాలని ఓవర్ ఆయిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయుధాన్ని వాడకపోతే అది తుప్పుపట్టి పాడైపోతుంది. పనిముట్లను వాడకపోతే అవి పాడైపోయి పనికిరాని వ్యక్తిగా నీవు మారిపోతావు. దేవుని యొక్క సేవలో, దేవుని పనిలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుడు నీకు తన ఆత్మను నీ మీద కుమ్మరించాడు. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను నీకు బాప్తిస్మం ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన వరములను ఇచ్చాడు. నీవు తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టేసుకుంటే, ఇంట్లో కప్పేసుకుంటే, అదే యేసు ప్రభువు వారు చెప్పిన ఇంకొక మాట కూడా అదే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగైనటువంటి ఆ దీపమును, వెలిగిచ్చేటువంటి దీపాన్ని మనుషులు ఏం చేస్తారు? అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభము మీద దానిని ఉంచుతారు. మంచం కింద, కొంచెం కింద బెటర్. ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఎలాగా ఫలిస్తున్నావు? ఆత్మ సంబంధమైన ఫలములు నీలో కనబడుతున్నాయా? కనబడడం లేదు అంటే దేవుడు నీకు ఇచ్చిన వరములను, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను నీవు నిర్లక్ష్య పెడుతున్నావు. ఒక సోమరివాని చేను కానీ పట్టించుకున్నటువంటి వాడు ఎలా ఉంటుందంటే ఆ చేను, సామెతల గ్రంథకర్త వ్రాసినట్లుగా ఆ యొక్క చేను బీడు పడిపోయి దేనికి పనికి రానటువంటి పొలముగా మారిపోతా ఉంది. సోమరితనము. అందుకే యేసుప్రభు వారు అవమానంలో చెప్పారు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన దానిని కోయివాడను, సమకూర్చుకొని వాడనని నీవు తెలుసుకున్నట్లయితే నా సొమ్మును నీవెందుకు సాహుకారుల దగ్గర పెట్టకూడదు? ప్రియమైన వాళ్ళరా, ఇతనిని తీసుకొని వెళ్ళి నరకంలో పడేయండి అన్నాడు. మారు మనసు పొంది ప్రయోజనం ఏమవుతుంది? ఏం ప్రయోజనం ఉంటుంది ప్రియులరా? నీవు మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఫలించకపోతే ఇప్పుడు మన యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చదివాం కదా, నాలో ఫలింపని, 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. 6వ వచనం కూడా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మారు మనసు పొందగానే, రక్షణ పొందగానే, బాప్తిస్మం తీసుకోగానే అయిపోయింది అనుకోవద్దు. మన తెలుగులో సామెత ఉంటుంది, ఇల్లు అలగ్గానే పండగ అయిపోలే. అదే ప్రారంభం. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు నీకెందుకు తన యొక్క ఆత్మను నీ మీద కుమ్మరించాడు? ఎందుకు నీకు పరిశుద్ధ ఆత్మ వరమును నీకు అనుగ్రహిస్తున్నాడు? ఇంకా కొంతమంది ఎలాంటి స్థితిలో ఉంటారంటే,
అపోస్తుల కార్యములు ఈ దినాల్లో మనం ఇలాంటి ఆలోచన కలిగిన వారు కూడా ఉన్నారు అని మనం తెలుసుకోవటానికి ఈ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఆత్మ వరములను ఇస్తున్నాడు. మనం ఫలించాలి. ఫలించకపోతే ప్రతి తీగని బయట పారవేయబడతాము. మారు మనసు పొంది కూడా ప్రయోజనం లేకుండా నరకంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది అని ఎవరికన్నా మనం చెప్తే ఈ ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. ఏం ప్రశ్న? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. ఇటీవల మేము 13వ వార్డులో ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోలో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, అందరు చూడాలి, మీ బైబిల్స్ని త్రిప్పండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఏమంట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు. అంటే చెప్పేవాళ్ళ తప్పై ఉండాలి. అప్పుడు ఏమండి, చెప్పేవాళ్ళు సరిగ్గా వాక్యం చదవలేదేమో, లేకపోతే వాళ్ళకే తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాడు ఎలాగో ఏమండి ఇంకొకటికి దారి చూపిస్తాడు. గుడ్డివాడు ఎలాగా మరి ఒకటికి దారి చూపిస్తాడండి? ప్రియమైన వలన పౌలు ఈ ప్రశ్న అడిగినప్పుడు, అయా మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదండి. మేము ఎప్పుడు చూసినా పాపాలోపుకో అని చెప్పడమే విన్నామండి అని అన్నారు. ఏమో తెలియదు. నువ్వు పాపివి, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకానికి పోతావు, నీకు అందుకే ఈ శాపం తగిలింది, నీవు అందుకే ఇట్లా అయిపోయావు, నీకు అందుకే నీ జీవితం ఇలాగా తగలబడింది. ప్రియమైన వాళ్ళరా, అది బోధ కాదండి. అది సత్యవాక్యాన్ని వివరించి చెప్పడం అది కాదు. ఏదన్నా శోధన వచ్చినా, ఏదన్నా ఇబ్బంది కలిగినా, ఏదన్నా అనారోగ్యమైనా, నువ్వు పాపం చేసావు అందుకే నీకు ఇట్లా అయింది. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వారికి తెలియదట. ఈ దినాలలో ప్రియమైన వాళ్ళ మనం లోతుగా వాక్యాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపిస్తున్నారు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆత్మవరములను వెంటనే అనుగ్రహిస్తాడు. నీవు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా వాటిని దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని ఆయన విస్తరింప చేయడానికి ఎలాగ వాటిని వినియోగించాలో, ఆ పనిముట్టుని ఎలా వినియోగించాలో దాని మీద నీవు అభ్యాసం చేయాలి. కొన్ని పనిముట్లు ఉంటాయి. నేను మెకానికల్ ఇంజనీర్. మేము టూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేశాను జస్ట్ కొంతకాలం. మేమేం తయారు చేసేవాళ్ళం అంటే, కొన్ని మెషిన్స్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని రకాలైన టూల్స్ని తయారు చేసాం, పనిముట్లు. అవి తయారు చేసిన తర్వాత వాటిని వినియోగించడానికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆ టూల్ని, ఆ పనిముట్టుని నీవు ఎలా పడితే అలా వాడితే కొన్నిసార్లు అది లక్షలు విలువ చేసే పనిముట్టు అయి ఉంటుంది, పాడైపోతుంది. చాలా విలువైనటువంటి పనిముట్లు ఉంటాయి కొన్ని. దానికి మెషిన్ డిజైనింగ్ ఎంతో ప్రయాసతో డిజైన్ చేస్తారు ఇంజనీర్స్. ప్రియమైన వాళ్ళ అభ్యాసం, దాని మీద ప్రాక్టీస్, దాని మీద
అవగాహన కల్పిస్తారు. ఈ దినాలలో క్రైస్తవ విశ్వాసులు ప్రియమైన వాళ్ళరా కేవలము గుడికి వచ్చి వెళ్ళే వారుగానే మిగిలిపోతున్నారు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళామా, కాసేపు కూర్చున్నామా, చందా వేసామా, వెళ్ళిపోయామా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఎరగనటువంటి పరిస్థితిలో ప్రజలు కొనసాగుతున్నారు. ప్రియమైన వాళ్ళు, ఆత్మ కార్యాలు ఉంటాయి, ఆత్మ వరాలు ఉంటాయి, ఆత్మ ఫలాలు ఉంటాయి. నేను ఫలించాలి అనే ఆసక్తి లేనటువంటి వ్యక్తులు. ఎందుకు ప్రియమైన వారు, ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు, ఎందుకు ఏమంటే భక్తి చేస్తారో తెలియదు. ప్రియమైన వాళ్ళరా, మనం అలాగుండరాదు. మన ఆత్మ కన్నులు తెరవబడ్డాయి. దేవుడు మనకి ఆత్మ సంబంధమైన వివేచన అనుగ్రహించాడు. మన యొక్క పని పాటలతో, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, మన పొలం పనులు, వీటితో పాటుగా ఈ ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించే విషయమై మనం ఎంతో ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళరా, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలే పడవు, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది రైతులు పంటలు పండిస్తూ ఉంటే వారిని గురించి పేపర్లు వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటాను. నీటిని అలాగ ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా ఒక్కొక్క చుక్క కూడా పోనివ్వకుండా పంటను వాళ్ళు పండిస్తారు. ప్రియమైన వాళ్ళరా, సోమరివాని లక్షణం కాదది. ఆత్మలో కూడా నేను చురుకుగా ఉండాలి. మనుషులను పట్టు జాలర్లుగా ఆత్మ సంబంధమైన వరములను వినియోగించేటువంటి వారముగా ఆత్మ జ్ఞానము, వివేచన మనం సంపాదించుకొని ప్రయాసపడాలి, ప్రభు పనిని జరిగించాలి. రెండవదిగా ఈ సోమరితనము మనము ఆత్మ ఫలములను ఫలించనివ్వకుండా చేస్తూ ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయం విత్తువాని ఉపమానంలోనికి వెళ్దాం. చూడండి, అక్కడ కొన్ని మంచి నేలను 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని అభ్యంతరపడును. ముండ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. కొన్ని విత్తనములు కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన. 7వ వచనము, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని వేశాను. ఫలించకపోవడానికి 2 కారణాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి, లేక 3 కారణాలు. త్రోవ ప్రక్కన పడినవి, రాతి నేలను పడినవి, ముండ్ల తుప్పలు కలిగిన నేలలో పడినటువంటి విత్తనాల వలె అక్కడ ఏమాత్రము కూడా అవి ఫలించలేకపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఫలించలేకపోతున్నాము. కారణం ఏంటంటే మన హృదయ పరిస్థితి కూడా ఒక కారణమైపోతుంది. మొదటిది సోమరితనం అయితే, హృదయ పరిస్థితి త్రోవ ప్రక్కన పడిన నేల వలె, ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయిన పరిస్థితి, వినిన వాక్యం విన్నట్టుగానే గాలికి ఆవిరైపోతూ ఉంటుంది అన్నమాట. ఏం చెప్పామో కూడా అర్థం కాదు. తర్వాత ఏం చెప్పారు ఈరోజు వాక్యం అంటే కూడా మరుక్షణం కూడా చెప్పలేని పరిస్థితి చాలా మందిలో కనబడుతుంది. ఇదినో వాక్యం ఏం చెప్పారంటే అరగంట సేపు ఆలోచన చేస్తారు. ప్రియమైన వాళ్ళ, రాతి నేలను, పాపములను ఇంకా హృదయంలో దాచిపెట్టుకొని ఉండడం వల్ల అక్కడ కూడా వాక్యము ఫలించడం లేదు. మంచి ఫలాలు కొంచెం మాత్రము మొలకెత్తుతాయి, ఆ తర్వాత వేరు లేనందున ఎండిపోతాయి. ముండ్ల తుప్పలు కలిగిన దాంట్లో ఐహిక విచారాలు, ఏమి తిందామా, ఏమి త్రాగుదాం, ఎలా బ్రతకాలి, ఎలాగ సంపాదించాలి, ఎలాగా
అనేటువంటి విచారాలలో పడిపోయినటువంటి వారు ఈ ఐహిక విచారాలు అణిచివేయడం వల్ల వారు కూడా ఫలించలేకపోతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకొని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఆయనతో మనము అంటు కట్టబడినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనతో మనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాయందు నిలిచి 4వ వచనము, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానంలో చెప్పారు, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయట. మంచి నేలను పడిన విత్తనములు ఎలాగా ఫలించాయండి? కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఫలించను. ప్రియమైన వాళ్ళరా, మనము మంచిగా ఫలించడానికి ఆత్మలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, జీవజల నదుల ఊటను నీవు నాటబడిన వ్యక్తి వలె ఉండాలి. అదే దావీదు మహారాజు మొట్టమొదటి కీర్తనలో వ్రాస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. 92వ కీర్తనలో కూడా 12-13 వచనాల్లో అంటాడు, నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయుదురు, దేవదారు వృక్షము వలె పెరుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఫలిస్తున్నావా? ఆత్మ ఫలములు నీలో కనబడుతున్నాయా? దేవుడు నీకు ఆత్మ వరములు ఇచ్చేశాడు. ఇట్స్ ఎ వన్ టైం గిఫ్ట్, ఇట్స్ ఎ వన్ టైం సెటిల్మెంట్. ఒకసారి దేవుడు ఇచ్చేసిన తర్వాత ఆ వరములను నీవు ఉపయోగించకపోతే, నిర్జీవముగా పడవేస్తే, ఏమండి, చెట్టు కింద ఏంటి మంచం కిందో కొంచెం కిందో, లేకపోతే బీరువాలో పెట్టి దాచిపెట్టో, లేకపోతే భూమిలో దాచిపెట్టో. ప్రియమైన వాళ్ళరా, యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. నీవు ఆత్మ ఫలములను ఫలించాలి. నేను ఆత్మ సంబంధమైన ఫలములను ఏమంటే ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయాలి. దేవుని మందిరములో నాటబడిన వారముగా. రెండవది, మనం మంచి నేలను విత్తబడాలి, మంచి ఫలములు ఫలించాలంటే మన హృదయాలు, ఇందాక మనం చదివిన వాక్యమే, మంచి నేలను పడిన విత్తనము వలె మన హృదయాలు ఉండాలి. ప్రియులారా, వాక్యాన్ని విమర్శించే కంటే వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని నీవు గ్రహించుకోగలిగితే అది నీకు 100 ఫలాన్ని నీలోకి తీసుకొని వస్తుంది. అందుకని యేసు ప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మంచి నేలను పడిన వాడు విత్తనము ఎలాంటి వాడని చెప్పారండి. 23వ వచనము, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించుననెను. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మంచి నేలగా నీ హృదయము, మంచి రిసెప్టివిటీ, స్పిరిచువల్ రిసెప్టివిటీ,
ఆత్మ సంబంధమైనటువంటి గ్రహించే మంచి నేల ఏం చేస్తుందంటే చక్కగా నీవు నీళ్లు పోస్తే పీల్చుకుంటుంది, ఎరువేస్తే పీల్చుకుంటుంది. ఏవండి దాని చుట్టూ త్రవ్వినప్పుడు, ఏవండి మందులు చల్లినప్పుడు ఆ భూమి సారవంతమైన భూమిగా మారుతుంది. కాబట్టి విత్తబడిన ఆ విత్తనానికి మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ విత్తనము మంచి చెట్టుగా విస్తారమైనటువంటి ఫలములు ఫలించేటువంటి చెట్టుగా ఆ భూమిలో ఆ చెట్టు వర్ధిల్లుతుంది. ప్రియమైన వారలారా, నీవు నేను అలాగే ఉండాలి, దేవుని కొరకు ఫలించాలి. మూడవది పాత జీవితము అనేటువంటిది, డెత్ ఆఫ్ ద ఓల్డ్ లైఫ్. నీవు మహుగా ఫలించాలి అంటే నీలో ఉన్నటువంటి పాత రోత జీవితం అంతా కూడా ఏమండి అది సమాధి చేయబడాలి. యేసుప్రభు వారు ఒక గోధుమ గింజ గురించి ఒక ఉపమానం చెప్పారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ప్రకారం. ఏమండి గోధుమ గింజ అది భూమిలో పడి చావాల అంటే భూమిలో విత్తనాన్ని ఏం చేస్తాడు రైతు? పాతి పెడతాడు. పాతి పెట్టడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన వారిని పాతి పెడతాం. కాబట్టి విత్తనము కూడా భూమిలో పాతి పెట్టబడుతుంది, అంటే అది చచ్చిపోయినట్టు లెక్క. కానీ ఏం జరుగుద్ది? భూమిలో పాతి పెట్టబడిన విత్తనం నీరు తగిలినప్పుడు, అనుకూల వాతావరణం వచ్చినప్పుడు, వర్షము పడినప్పుడు ఏమైపోతుంది? ఆ చచ్చిన గోధుమ గింజ కావచ్చు, అది ఏ విత్తనమైనా కావచ్చు, ఏమండి అది ఇట్ స్టార్ట్స్ బడ్డింగ్. ఏమండి అది మొలకెత్తడం ప్రారంభిస్తూ ఉంటుంది. నీవు అలాగే ఉంచితే అది అలాగే ఉంటుంది. బయట ఉంచితే అలాగే ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, గింజగానే ఉంటుంది. కానీ నీవు దాన్ని భూమిలో పాతి పెడితే ఏమండి ఏమొస్తుందో తెలుసా? అందులోని పరిశుద్ధమైన చిగురు పుట్టుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాత రోత జీవితం అంతా కూడా ఆ సిలువ పాదాల దగ్గర సమాధి చేస్తే నీవు చచ్చిపోవాలా? నీ పాత ఏమండి ఆ రోత జీవితం చచ్చిపోవాలి. ఆ పాత బ్రతుకు, ఆ పాత మనసు, ఆ పాత స్వభావము ఏమండి అది సమాధి చేయబడాలి. అప్పుడు నీలో నుండి జీవజల ధారలు ప్రవహించటం ప్రారంభిస్తాయి. పరిశుద్ధమైన చిగురు నీలో నుండి పుట్టుకొని వస్తుంది. నీవు అప్పుడు జీవజల నదుల ఊట యొద్ద నాటబడిన వృక్షము వలె ఏమండి బహుగా నీవు ఫలిస్తావు. నాలుగవది ఫలింపని ప్రతి తీగ. ఇందాక మనం చూసాం యోహాను సువార్త 12వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనం. ఫలింపని ప్రతి తీగను నరికి పారవేయాలి. రైతులు ఏం చేస్తారంటే మొక్కలకు ఉన్నటువంటి ఎండిపోయిన ఆకుల్ని, కొమ్మల్ని విరిచేస్తారు. అలా విరవకపోతే కొమ్మ పైకి ఎదగదు. ప్రియమైన వాళ్ళరా, నీలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి స్థితి, పాప స్థితిని, రకరకాలైనటువంటి వాటిని ఏమండి తగిలించుకొని ఉంటారు కొంతమంది. వాటిని వదిలిపెట్టలేరు. వ్యసనాలు కావచ్చు ఏమండి, లేకపోతే ఇంకోటి పాత స్వభావానికి సంబంధించిన వాటితోనే నూతన పరచబడిన వ్యక్తిగా నీవు ఎలాగ వాడబడతావు, ఎలాగ ఫలించగలుగుతావు? ఫలింపని తీగ నరికివేయి. నీ కన్ను నీకు అభ్యంతరంగా ఉంటే ఏమంటున్నాడు? 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించడం కంటే ఒక కన్నుతో నీవు పరలోకంలో ప్రవేశించడం మేలు. కాబట్టి నీ కంటిని పెరిగివేయమని అంటాడు. నీ చెయ్యి అభ్యంతరం కంటే నరికివేయమంటాడు. ఇక్కడ అప్పుడు అందరం
ఒక చేయి గలవాళ్ళం, ఒక కన్ను గలవాళ్ళమే మిగులుతాం ఇక్కడ కదా. ఎస్, ప్రియమైన వాళ్ళరా, మనం ఫలించాలంటే వీటన్నిటినీ మనం నరికి వేసుకుంటేనే తప్ప, ఏరి పారవేస్తే తప్ప, ఏమండి, ముండ్ల పొదలు గచ్చ పొదలు పెరిగినటువంటి పొలాన్ని నీవు మళ్ళా దున్ని దూలగొండ్లను, ఏమండి, బలురక్కసి చెట్లు, ముండ్ల పొదలు గచ్చ పొదలను నీవు క్లీన్ చేస్తే తప్ప నీవు ఫలించడానికి అవకాశం ఉండదు. దేవుడు నీకు ఎన్నో వరములు ఇచ్చాడు, దేవుడు నీ మీద ఏమంటే తన ఆత్మను ఎప్పుడో కుమ్మరించాడు, కానీ నీవు తీసుకొని వెళ్ళి ఆ తలాంతులను దాచిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావు. దేవుని కొరకు నీవు ఏమాత్రము కూడా ఏమండి ఉపయోగపడలేని వ్యక్తివిగా నీవు జీవిస్తున్నావు. ఐదవదిగా మనం ఇప్పుడు చదువుకున్న వాక్యమే యోహాను 15:5 అబాయిడింగ్ ఇన్ క్రైస్ట్, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు ఫలింపలేరు. ప్రియమైన వాళ్ళరా, మనం ఫలించాలి అంటే క్రీస్తులో ఎల్లప్పుడూ మనం అంటుకట్టబడి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని హృదయంలో, దేవుని మందిరములో, ప్రభువా, నేను నీ కొరకు బహుగా ఫలించాలి. నేను ఫలించలేని వ్యక్తిగా ఉంటున్నాను. నాలో అనేకమైన ఐహిక విచారాలు, ధనమోసములు, దిగులు, చీకు, చింతలు, విచారములతో నేను కృంగిపోతున్నాను. నా ఇంటిలో సమస్యలతో, పిల్లల సమస్యలతో, భార్య భర్తల సమస్యలతో, బంధువులు ఇరుగు పొరుగు వారి సమస్యలతో ప్రభువా నేను ఫలించలేకపోతున్నాను. వాక్యంలో నేను ఎదగలేకపోతున్నాను. వాక్యాన్ని నేను మంచి నేలను పడిన విత్తనం వలె నా హృదయంలో ఫలించడం లేదు. వింటున్నాను కానీ నాలోనికి విశ్వాసం రావడం లేదు. వింటున్నాను కానీ నేను గ్రహించలేకపోతున్నాను. వింటున్నాను కానీ నేను దాన్ని ఆచరించలేకపోతున్నాను. వింటున్నాను కానీ నేను మరలా గోడకు కొట్టిన బంతి వలె వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. వ్యసనపడుచు వెళ్ళిపోతున్నాను. ప్రభువా, సరి చేసుకోలేకపోతున్నాను. నా యొక్క పాత రోత స్వభావాన్ని సమాధి చేయలేకపోతున్నాను. నా హృదయంలో ఉన్న పాపములను తీసివేయలేకపోతున్నాను. దాచిపెట్టిన పాపములను నేను దాచిపెట్టినట్లుగానే ఉంచుతున్నాను. ముండ్ల చెట్లు బలురక్కసి చెట్లు, దూలగొండ్లు పెరిగిపోవడం వల్ల ఈ ఐహిక విచారాలతో నేను ఎదగలేకపోతున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో నీవు ఆ మాట ప్రభుతో చెప్పి ప్రభువుని అడిగితే ప్రభు నీ హృదయాన్ని ఆయన ఏమండి నూతన పరుస్తాడు. నీలో ఉన్న రాతి గుండను తీసివేసి నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. నూతన ఆత్మను నీలో పెడతాడు. అంత్యదినములలో ఆయన వాగ్దానం చేశారు, అంత్యదినములలో నా ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాను. నీ పాత రోత స్వభావాన్ని ఆయన తీసివేస్తాడు. నీ పాపముల కొరకు నీవు పశ్చాత్తాపడితే, నీవు మారు మనసు పొందితే, ప్రియమైన వాళ్ళరా, నీవు నూతన పరచబడతావు. కాబట్టి 3వ భాగంలోనికి వెళ్దాము. అయితే ఈ దినం అది కుదరదు. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాము. మొదటి భాగము ఆత్మ వరములు, 2వ భాగము ఆత్మ ఫలములు, 3వ భాగము ఆత్మ ఫలములు ఏంటి అనే విషయం గలతీ 5:22లోకి వెళ్తాం. ఏమండి, ఆత్మ ఫలములు, ఆ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మనందరికి తెలిసిన వాక్యం ఇది. 22వ వచనము, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ శరీరాశలు, ఈ నేత్రాశలు, ఈ జీవపు డంబములు, ఐక్య విచారాలు, వీటన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే పాతరేస్తామో సిలువ పాదాల క్రింద నూతన పరచబడతాం. మంచి నేల విత్తనం వలె, ఆ మంచి నేల వలె మన హృదయం మారిపోతుంది.
ఇక ఆ తర్వాత మనము ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించటం ప్రారంభిస్తాము. వాటిలో మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలము నీలో మొట్టమొదటగా ప్రేమ అనే ఫలము నీలో కాయడం ప్రారంభిస్తుంది. ఈ వాక్యాన్ని దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి 1 నిమిషం అందరము ప్రార్థన చేసుకుందాము. 1 నిమిషం అందరం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ దినాన దర్శిస్తున్నాడు. అయ్యో ప్రభా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే నేను నాయన ఎరగలేని వ్యక్తిగా ఉన్నాను ప్రభా. ఇంతవరకు నేను గుడ్డివాడుగా ఉన్నాను. నా మనోనేత్రములు తెరవమని ప్రభువుని అడగండి. ఒకవేళ ఇంకా పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే ప్రభువును అడగండి. ప్రభు సహాయం చేస్తారు. ప్రభు నీకు నాకు నూతన హృదయాన్ని ఇస్తారు. నీకు నాకు నూతన ఆత్మను అనుగ్రహిస్తాడు. నూతన వరములతో మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఎలాగ ఫలించాలో నీకు బోధిస్తాడు. ఆత్మ ఫలములను ఎలాగ ఫలించాలో. ఒకవేళ సోమరితనం నీకు ఆటంకంగా ఉందేమో, ప్రార్థన చేయలేని సోమరితనం, పొలమును బాగు చేసుకోలేని సోమరితనం, హృదయాన్ని దున్నలేని సోమరితనం, హృదయాన్ని ఏమాత్రము కూడా పరిశీలన చేయలేనటువంటి సోమరితనము, నిర్లక్ష్యము నన్ను ఏలుబడి చేస్తుందేమో. ఒకవేళ క్రీస్తుతో కూడా అంటుకట్టబడకుండా వేరుగా నీవు జీవిస్తున్నావేమో. లోకముతో ముడివేసుకొని ఐక విచారాలతో, ధనాశ, నేత్రాశ, శరీరాశ, ఇటువంటి వాటితో నీవు ఒకవేళ ఆత్మ ఫలములు ఫలించలేకపోతున్నామేమో. ఆలోచన చేద్దాము. 1 నిమిషం అందరము ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల మా రక్షకుడ యేసురాజా, ఈ రాత్రి మా యొక్క ప్రార్థనలు ఆలకించి మాకు సహాయము చేయండి నాయన. మేము ఆత్మ ఫలములు ఫలించాలని, ఆత్మ వరములను అనుగ్రహించిన దేవా, ఆత్మ ఫలములు ఫలించేటట్లుగా కూడా చేయగల శక్తిమంతుడు అయితే ప్రభువా, మేము మీతో నిత్యము అంటు కట్టబడి ఉండకపోతే మేము ఫలించలేము నాయన. మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియులనందరినీ మీరు దర్శించి సహాయము చేయము. మీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుమని, మంచి ఫలములను ఫలించటానికి మాకు సహాయము చేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడి, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే అనే పాట పాడుకుందాం. ఈ పుస్తకంలో ఉందో లేదో మరి, నేను ఎందుకు మిస్ అయినట్టున్నాను. అక్క మీ దగ్గర ఉందా పాట? ఓకే, నేను పాడతాను. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది, మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ. ప్రేమ
మార్చినావే నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ సమయమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నిజముగా ప్రభువా, మీరు మాకు మంచి నిజమైన ద్రాక్షవల్లివి. తీగలు మేము, మీకు వేరుగా ఉండి మేము ఫలించలేము. మీలో అంటుకట్టబడి ఉండడానికి సహాయము చేయండి. ఏ సోమరితనము ప్రభా, ఏ విధమైనటువంటి నిర్లక్ష్యము, అలక్ష్యము ప్రభా మా జీవితాలలో కనబడకుండా మా హృదయములను మంచి నేలన పడిన విత్తనము వలె ప్రభా నాయన మేము మా హృదయములను దున్నుకొని, ఏ దూలగొండ్లు ప్రభా, ఏ బలు రక్కసి చెట్లు నాయన, ముండ్ల పొదలు, గచ్చ తీగలు మలవకుండా ప్రభా నాయన, అనగా మీ వాక్యాన్ని నాయన గ్రహించకుండా ఐక విచారాలతో, ధనాశ, నేత్రాశ, శరీరాశలతో నాయన, పాపపు రాళ్లతో ప్రభా నాయన మేము మా హృదయములను తండ్రి నాయన మూసివేసుకోకుండా తండ్రి పరిశుద్ధపరచుకోవడానికి కృప చూపించుమని, మీ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మను ప్రేమించారు. ఆత్మ సంబంధమైన వరములను మాకు అనుగ్రహించారు. కనుక మేము బహుగా ఫలించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆ నీటి కాలువల ఓరను నాటబడినటువంటి చెట్టు వలె ప్రభా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ మీరు దీవించి, మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రభా పాపమును, లోకమును ద్వేషించి పాప స్వభావమును సిలువ పాదముల క్రింద సమాధి చేసి పరిశుద్ధమనేటువంటి చిగురు నాయన మా హృదయాలలో, మా జీవితాలలో నుండి పుట్టుకు వచ్చినట్లుగా సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ నెల 30వ తారీఖు సాయంకాలము కృతజ్ఞత కూటము, ప్రేమ విందు ఉన్నది. నా యొక్క ఆత్మీయ పుట్టుక దినము. ఆ దినాన ప్రత్యేకమైన కూటాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ దినాన బాప్తిస్మములు కూడా ఇవ్వబోతున్నాం. దాదాపు 10 మంది పేర్లు ఇచ్చారు బాప్తిస్మానికి. ఇంకా ఎవరైనా
మీరు బాప్తిస్మం తీసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే దయచేసి మీరు సిద్ధపడండి. చక్కగా సమయం ఉంది, ఇంకా దాదాపు 28 రోజులు సమయం ఉంది కాబట్టి మీరు చక్కగా సిద్ధపడండి. 18 రోజులు సమయం ఉంది కాబట్టి మీరు సిద్ధపడండి. 30వ తారీఖు శుక్రవారం వస్తుంది. ఆ దినాన మనం అందరం కూడా బాప్తిస్మం తొట్టిని కూడా మేము నిర్మిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ప్రార్థనలో మీరు సిద్ధపడి రండి, పేర్లు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఆదివారము 9:30 గంటలకు ఆరాధన, అలాగే సండే స్కూల్ కూడా 8:30 గంటలకు ప్రారంభించాము. మీ పిల్లలను పంపించండి, అలాగే మాస్కులను ధరించండి. దయచేసి మా కరోనా వైరస్ విజృంభిస్తున్న దినాల్లో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించవలసిందిగా, అలాగే మీ చేతులు శానిటైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.